ఈ పీపీపీ విధానం గురించి గతంలో ఆల్రెడీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు పార్లమెంట్ లో కమిటీలో మెంబర్ గా ఉండి ఆయన సంతకం పెట్టారు పీపీపీ విధానాన్ని మేము మద్దతు ఇస్తున్నామని. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అదే పీపీపీ విధానం తీసుకొచ్చి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే దీన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారంటారు? అంటే రెండు మాటలు మాట్లాడటానికి, రెండు నాలుకలు వేసుకొని మాట్లాడటానికి వైసీపీ ప్రభుత్వానికే చెల్లుతుంది. కేంద్రంలో అయితే కేసుల భయంతో అక్కడ ఓకే చెప్పడం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మన వైసీపీ ప్రభుత్వం అధికారంలో తెచ్చుకోవాలి, కూటమి ప్రభుత్వం ఎక్కడ హైలైట్ అయిపోయి వచ్చే దశాబ్దాలు కూడా మన కూటమి ప్రభుత్వం ఉంటుందేమో అని చెప్పి అదొక భయంతో ఆయన ఇలాంటి అవాస్తవాలని తెలియపరుస్తున్నాడు. మరి మెడికల్ కాలేజీల విషయానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టారు, ఆహా ఓహో అనే విధంగా కాలేజీలు ఉంటాయన్నారు. మరి మీరు ఎప్పుడైనా చూసారా కాలేజీలు ఎంతవరకు పూర్తయ్యాయి? ఆయన చేసింది ఎంతవరకు? చూసామండి, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన పెద్ద పెద్ద కాలేజీలు రాడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అక్కడ కాలేజీలు అయితే మాకు ఎక్కడ కనిపించట్లేదు. కొన్ని ప్రదేశాల్లో అయితే ఖాళీ స్థలాలు కనిపిస్తున్నాయి, కొన్ని అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, జస్ట్ ఆ కడ్డీలు మనకి ఇనుప రాడ్లే కనిపిస్తున్నాయి. అలాంటి కాలేజీలు స్టార్ట్ చేసి పిల్లలకి ఎంత భవిష్యత్తు తీసుకొచ్చారో గత 5 సంవత్సరాలుగా మన వైసీపీ ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా చెప్పింది చేసి చూపిస్తామని చెప్పి చేసేది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అవాస్తవాలు చెప్పే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. కళాశాలలు తీసుకొస్తాము, మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని అవాస్తవాలు చెప్పి ప్రజల్లో మోసం చేయడానికి వాళ్ళు పన్నిన పన్నాగం, వాళ్ళ ఆస్తులు అన్ని వాళ్ళు దోచేయడానికే సరిపోయింది. ఆ కళాశాలలు కడతామని ఎక్కడ స్టార్ట్ చేశారు? ఎక్కడన్నా ఒక కళాశాల ఉందని ఓపెన్ గా చేశారా? ఏదో 16, 17 అని చెప్పి కనీసం 1, 2 కూడా, అంటే 5, 6 నమూనాలకి రెడీ చేశారేమో కానీ మిగతా అవన్నీ కూడా స్థితిలాల వ్యవస్థలోనే ఉన్నాయి, ఖాళీ స్థలాలుగా ఉన్నాయి. ఎక్కడా కూడా అమలు చేసిన విధానమే లేదు. చెప్పేవన్నీ వైసీపీ మాటలన్నీ అవాస్తవాలు. ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ఆర్థిక ఇబ్బందుల ప్రకారంగా చూసుకుంటే మెడికల్ కాలేజీలు డెవలప్ చేయడానికి సుమారు ఒక 9,000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అంటారు. మరి పీపీపీ విధానం కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందంటారా వాటిని డెవలప్ చేయడానికి? మరి జగన్ గారు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి ఒకటేనండి, ఏదైనా కానీ చెప్పి అవాస్తవం జల్లాలి, కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలి. ఏ విధంగా బురద జల్లాలని చెప్పి ప్రతి దాంట్లో కూడా ఏ పని చేసినా గానీ రాష్ట్ర ప్రభుత్వం వేళ్లు పెట్టి చూపించడమే కానీ చేసి చూపించడం చేత గానీ దద్దర్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.